శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. ఫైనాన్షియల్ పరంగా కొంత ఒడిదుడుకులు అనేది ఏర్పడే అవకాశం ఉంది. అయితే రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు, ఏదో తెలియని ఆందోళన గురి అవకాశం గోచరిస్తోంది. అయితే అష్టంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. భాగ్యంలో శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తుల విలువ పెరగడం, అదేవిధంగా ఎప్పుడో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కన పెట్టేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు మీకు చేతికి రావడం, అదొక ఊరట చెందే అవకాశం అని చెప్పొచ్చు. కష్టకాలంలో మనకి ఎప్పుడో చేసిన సేవింగ్స్కి ఇప్పుడు పనికొచ్చేనా సంతోషకరమైన వాత వినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నూతన విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి చదువు మీద పట్టు ఉండడం, అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏదైతే ఉందో అవి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ఒక మంచి యూనివర్సిటీలో ఒక సీటు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. విదేశాల్లో స్థిరపడడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించేయండి. ఎందుకంటే విదేశాల్లో ఉండి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అక్కడే ఉండాలి ఎవరైతే అనుకుంటున్నారో అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే అది మీకు తర్వాత అయినా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సహోదరుతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, శుభవార్తలు వినడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు, మంచి అవకాశం అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంట్లో పెద్దవాళ్ళతోటి చర్చించి ఒక కొలిక్కి రావడం చెప్పదగినది. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకి. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సొంత బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలి, హోటల్ బిజినెస్ ప్రారంభించాలని చూస్తారు. అయితే సొంతంగా ప్రారంభించడం చెప్పదగినది. దానికి ఇన్వెస్ట్ పరంగా ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నీలం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి
కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏదైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశ్వరద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ ఎంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1కి ₹3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు, అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.